భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గోవిందరావుపేట మండలంలో గోవిందపేట మండల అధ్యక్షులు మద్దినేని తేజారాజు ఆధ్వర్యంలో మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ కిసాన్ మెర్చా మండల అధ్యక్షులు వీరబోయిన భిక్షం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని బీజేపీ కిసాన్ మెర్చా తీవ్రంగా నిరసిస్తుందని డిమాండ్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయలు వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలి. రెండవ డిమాండ్, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్, రబీ కలుపుకొని 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించాలి. మూడవ డిమాండ్, కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలి. నాలుగో డిమాండ్, వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 వెంటనే అమలు చేయాలి. ఐదవ డిమాండ్, తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారం సురేష్, మూలకుమార్, మండల కార్యదర్శి కందాల రవీందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కుమ్మరికుంట్ల సదానందం, బొల్లంపల్లి మురళి, కుసుమ కిషోర్, అంకిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బెల్లి లింగయ్య, మూల రంగారెడ్డి, కుక్కని మధుకర్, కర్ణకంటి శ్రీకాంత్, వాసం స్వామి, మూరబోయిన శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.